అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే 5 మినిట్స్ రెసిపీ వచ్చేసి బాదాం చాక్లెట్ మిల్క్ షేక్ అండి. చాలా ఈజీగా చూపించబోతున్నాను అండ్ స్టవ్తో పని లేకుండా మిల్క్ షేక్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ దీనికోసం ఫస్ట్ ఒక 8 to 10 బాదాం తీసుకోండి అండ్ కొద్దిగా పాలు యాడ్ చేసుకోండి. అంటే ఒక 1 గ్లాస్కి 100 ml పాలు అనుకోండి. అండ్ నెక్స్ట్ కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ మీ దగ్గర లేకుండా పాల మీగడ కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఒక స్పూన్ ఆఫ్ వెనీలా ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అది యాడ్ చేయండి. అండ్ ఇందులో నేను షుగర్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఒక స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేస్తున్నాను. అండ్ మనకి ఐస్ క్రీమ్లో ఉండే స్వీట్నెస్సే సరిపోతుంది కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేయట్లేదు. అండ్ ఒక 2-3 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. అండ్ కొద్దిగా వాటర్ వేసుకోండి. అండ్ మనకి థిక్నెస్ కోసం అండ్ మంచి టేస్ట్ కోసం కొద్దిగా హెర్షెస్ చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, హెర్షెస్ అనే కాదు మీరు ఏదైనా కూడా వాడచ్చు, కొద్దిగా వేసుకోండి, ఒక 1/2 స్పూన్ అనుకోండి. సో ఇప్పుడు మంచిగా ఇలా బ్లెండ్ చేసుకోండి. మనకి ఇంకా బాదాం థిక్ షేక్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. అండ్ ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. స్టవ్తో పని లేకుండా ఈ ఎండాకాలంలో చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఎందుకంటే స్టవ్ దగ్గర ఉన్నా కూడా ఆ హీట్కి అస్సలు తట్టుకోలేము, అట్లా ఉంటుంది. సో మళ్ళీ ఇంకో గ్లాస్ కోసం, అంటే ఇంకొక గ్లాస్ థిక్ షేక్ కోసం మళ్ళీ బాదం అండ్ పాలు అండ్ ఫ్రెష్ క్రీమ్ అండ్ స్పూన్ ఆఫ్ ఐస్ క్రీమ్ అండ్ ఒక 2-3 ఐస్ క్యూబ్స్ అండ్ ఒక స్పూన్ ఆఫ్ హనీ. మీకు నచ్చితే షుగర్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను స్కిప్ చేశాను ఎందుకంటే స్వీట్నెస్ అనేది ఎక్కువైపోతుంది. తగినన్ని వాటర్ వేసుకోండి, కొద్దిగా వాటర్ అండ్ మళ్ళీ చాక్లెట్ సిరప్ వేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసి బ్లెండ్ చేయండి మంచిగా. మనకి ఆ బాదం వేసాం కదా, దానివల్ల మనకి థిక్నెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. మీకు ఇక్కడ కనిపించట్లేదు, బట్ థిక్నెస్ అనేది చాలా ఎక్కువ. ఒక 2 మినిట్స్ అయ్యాక ఇదంతా కూడా చాలా థిక్గా మారిపోద్ది. ఇప్పుడు మనం గ్లాస్లో పోసేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది. ఇప్పుడు ఒక 2 గ్లాసులు తీసేసుకొని ఇలా చాక్లెట్ సిరప్తో ఇలా అంచుల వెంబడి ఇలా వేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి ఆ బయట తాగిన ఫీల్ అనేది వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా చేసేసుకోవచ్చు, అంత బాగుంటుంది ఈజీగా. ఇలా వేసేసుకొని ఇంకా థిక్ షేక్ ఇందులో పోసుకోవడమే. ఇలా ఒక్కసారి మీ ఫ్యామిలీలో పిల్లలకి కానీ ఎవరికైనా ఒక్కసారి చేసి ఇవ్వండి, చాలా నచ్చుతుంది. అండ్ ఇంకొకసారి ఇంకా మీరు బయట మిల్క్ షేక్ అసలు తాగరు, ఇంట్లోనే ఈజీగా 5 మినిట్స్లో చేసుకుంటారు. అండ్ చాలా మనం కాస్ట్ పెట్టి తీసుకుంటాం కదా, అంత అవసరం లేదండి. జస్ట్ ఈ ఒక క్రీమ్ అండ్ చాక్లెట్ సిరప్ ఉంటే దీంతో మనం చాలా రకాల మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మిల్క్ షేక్ ఉంది కదా, దీన్ని గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. అండ్ దీన్ని మీరు వీలైతే ఒక 30 మినిట్స్ పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోండి. తొందరగా కూల్ అవుతుంది కాబట్టి ఇంకా కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు చూసారు కదా ఎంత థిక్గా కనిపిస్తుందో మిల్క్ షేక్. అండ్ ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఐస్ క్రీమ్ వేసుకుందాం. సో ఫైనల్గా మనకి మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అసలు నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంటుంది. అండ్ ఇంకా పైన నుండి చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకుంటే ఇంకా మన మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే. ఇంతే అండి, చాలా సింపుల్. అండ్ మీకు నచ్చితే పైన నుండి డ్రై ఫ్రూట్స్ లైక్ బాదం, పిస్తా ఏవైనా కూడా వేసుకోవచ్చు. అండ్ చాక్లెట్ సిరప్తో ఇలా కాకుండా మీరు ఎలా అయినా గార్నిష్ చేసుకోవచ్చు, అంత ఈజీగా అండ్ చాలా బాగుంటుంది. ఇంతే అండి, సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.